అందరికీ క్రీస్తు వారి పేరిట వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ప్రారంభించుకుందామండి. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది వందనాలు స్తుతులు తండ్రి. తండ్రి, గడిచిన కాలం అందే తండ్రి, ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి, ఎంతోమంది తండ్రి ఎన్నో విధాలుగా ఈ క్షణాన్ని చూడలేక తండ్రి ఈ భూలోకాన్ని వదిలి వెళ్ళిపోయారు తండ్రి. ఈరోజు తండ్రి మీ సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి ఈ గుడ్ ఫ్రైడే రోజున తండ్రి మీ మాటలు తండ్రి మీ 7 మాటలను ధ్యానించుకునే అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి, చెప్పబో నాకు ఆత్మ సహాయాన్ని దయచేయండి. వినేవాళ్ళందరికీ తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. చెప్పిన మాటలు తండ్రి హృదయంలో భద్రపరుచుకునే లేకుండా వాళ్ళందరూ సహాయం చేస్తారని ఆశిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అవును. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి వందనాలండి. సిలువలో పలికిన రెండో మాట చూసుకున్నట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 42 ఒకసారి చదవండి. నీతో చెప్పుచున్నాను నేను. అయితే ఇక్కడ సంఘటన మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారిని ఎంతగానో హింసించి కొరడా దెబ్బలు కొట్టి ఉమ్మిరేసి గుద్ది చాలా ఆయన్ని అపకసించి చాలా చిత్రహింసలు చేసి తీసుకొచ్చి ఒక దొంగల మధ్యలో ఒక నేరం చేసిన వాడిగా ఎంచి ఒక ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ సంఘటన ఏంటంటే యేసుక్రీస్తు వారు దొంగ అడిగాడు ఏమనంటే, తండ్రి యేసుక్రీస్తు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఏం చేస్తావంటే నన్ను కూడా కొంచెం జ్ఞాపకం చేసుకో అని చెప్పి యేసుక్రీస్తు వారిని అక్కడ ప్రాధేయపడ్డాడు. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి మన ప్రజెంట్ ఉన్న కాలంలో రక్షణ పొందాలి, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అని ఎవరైనా చర్చిలో ఏమని చెప్తారంటే మారు మనసు పొందాలి, ఖచ్చితంగా నువ్వు పాపాలన్నీ ఒప్పుకోవాలి, ఇవన్నీ చేసిన తర్వాతే నీకు పరలోక రాజ్యం అని చెప్పి గట్టిగా చెప్తారు. అదే ప్రాసెస్ ప్రజెంట్ ఉన్న కాలంలో అయితే అదే ప్రాసెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే జస్ట్ ఆ దొంగ ప్రభువా నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే నెక్స్ట్ మినిట్ యేసుక్రీస్తు వారు అసలు ఏం మాట్లాడాల. నెక్స్ట్ మాట ఏమొచ్చిందంటే, నువ్వు నిశ్చయముగా నాతో ఉంటావని నీతో చెప్పుచున్నాను అని చెప్పేసి ఆయనకు ఒక మాట ఇచ్చేసినట్టు ఇచ్చేసాడు అనమాట. అది ఎలా సాధ్యం అంటే మీరే ఆలోచించండి. మనకైతే చాలా ప్రాసెస్, మనం ఈ లోకంలో ఉన్న వాటిలన్నిటిని ఎదుర్కొని ఎంతో శక్తితో దేవునిలో బ్రతికి మన పాపాలన్నింటిని వదిలేసి మన మనసులో మార్చుకొని దేవునితో గడిపి సేవ చేస్తూ సత్క్రియలు చేయాలి, ఎన్నో కష్టాలు పడి ఆయనలో బ్రతికితేనే మనకు పరలోక రాజ్యం. కానీ ఇక్కడ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయింది. ఎందుకైంది అనేది మనం ఈరోజు ఆలోచిద్దాం. ఈ సంఘటన ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అని కూడా ఆలోచిద్దాం. ఇక్కడ ప్రాసెస్ పైనుంచి ఒకసారి చదివినట్లయితే 40 నుంచి ఒకసారి చదవండి అక్క. భయపడవా? ఓకే, అవును అవును చెప్తున్నాను. పైన చూసినట్లయితే ఒక దొంగ ఏమంటున్నాడంటే అపహసిస్తున్నాడు ఆయన్ని. ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు ఇలా చాలా శక్తులు ఉంటాయి, నువ్వేం చేస్తావంటే నువ్వు విడిపించేసుకొని మమ్మల్ని కూడా దింపేసి అన్నట్టు ఆయన మాట్లాడడం అక్కడ జరిగింది. అయితే రెండో వ్యక్తి ఏమంటున్నాడంటే, బాబు నువ్వు నేనంటే ఎన్నో దొంగతనాలు చేసాం, ఎంతో చేసి పాపంలోనే బ్రతికాం మనం జీవితం అంతా, నీకు నాకు సిలువేస్తారంటే దానికి ఒక అర్థం ఉంది, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, అలాంటి అతనికి సిలువేయడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకొక దొంగ అంటున్నాడు అనమాట. ఇక్కడ పరిస్థితి ఆలోచించినట్లయితే ఆ దొంగ ఏమని ఆలోచించాడంటే జస్ట్ అక్కడ ఉన్న చిన్న సిచ్యువేషన్ ఆలోచించాల. ఏమన్నాడండి, ఈయన ఏ నేరం చేయలేదు, ఈయనకి సిలువ కరెక్ట్ కాదు అని చెప్పి ఆ చిన్న పాయింటే ఆలోచించాల. ఎక్కడి వరకు ఆలోచించాడంటే అసలు ఆ మాట నోట్లోంచి రావాలంటే ఆయన ఎంతో థింక్ చేయాలి. ఆ దొంగ ఎంతో ఆలోచిస్తేనే ఆ మాట నోట్లోంచి వస్తుంది. ఎందుకంటే
ఆ కొద్దిసేపు జరిగిన ప్రాసెస్ని చూసి ఆ మాట రావడం అనేది జరగదు. ఎందుకంటే ఒక మనిషిని మనం అంత గుడ్డిగా నమ్మలేం. ఆయన సైలెంట్గా ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ ఇతను రాజని అక్కడ వాళ్ళు అందరూ చెప్పినంత మాత్రాన ఆయనకి ఆ ఆలోచన రావాలని రూల్ ఏం లేదు. కానీ ఎలా ఆ మాట అనగలిగాడంటే, ఆ దొంగ చాలా దూరం థింక్ చేశాడు. ఎక్కడ థింక్ చేశాడంటే, ఆ దొంగ ఆ మాట రావడానికి ఫస్ట్ మాట కూడా చాలా ఎఫెక్టివ్ అక్కడ. ఆ ఫస్ట్ మాట ఎఫెక్టివ్ ఎందుకంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగుదు కనుక వీరిని క్షమించండి అనే మాట ఖచ్చితంగా ఈ దొంగ మారడానికి మెయిన్ రోల్ పాటించిందని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసిన అంతా చూశారు. కొట్టడం చూశాడు, అన్నీ చేశాడు, అంత చిత్రహింసలు పెడుతున్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు. అంత చేసినా కూడా ఈ ఎందుకు అనాలి ఆ మాట? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అంటే, తెలియకుండా ఎలా చేస్తారు? కొడితే రక్తం వచ్చిద్దని తెలిసే కదా కొడతాం. ఆ దొంగ అలా ఆలోచించాల. ఏంటంటే అసలు ఈ మాట ఈ నోట్లోంచి వచ్చింది అంటే ఈయన సాధారణమైన వ్యక్తి కాదు. ప్లస్ ఎంత జరిగినా ఆయన మౌనిగానే ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు, అలా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన విజన్ అంతా ఎక్కడ ఉందంటే పరలోకం మీదే ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు గొడ్డలు తీసేస్తున్నారు, పొడుస్తున్నారు, ఇవన్నీ లేదు. ఆయనకి ఏంటంటే విజన్ అంతా పరలోకం మీద ఉంది. ఆ దొంగ ఆ విషయాన్ని చాలా శ్రద్ధగా గమనించాడు. ఆ మాట వెంటనే చాలా థింక్ చేశాడు. ఖచ్చితంగా నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా థింక్ చేశాడు. అందుకే అంత ఎఫెక్టివ్గా ఆ మాట రాగలిగింది. ప్లస్ పైన గద్దించినట్టు కూడా మీరు చూడొచ్చు. ఆ దొంగ నువ్వు విడదీసేసుకో, మమ్మల్ని కూడా తీసే అన్నప్పుడు ఇక్కడ చూడండి, వాడిని గద్దించి నువ్వు దేవునికి భయపడవా అంటే, అప్పుడు వరకు తిరిగిన వ్యక్తిని కూడా ఈ సిచ్యువేషన్ బట్టి నువ్వు రాంగ్ అని ఏళ్ళు చూపించాడు అతనికి. అంటే ఆయన మనసు చూడండి, ఆ కొద్ది క్రమంలోనే ఎంతగా మనసు మారిందో. అంటే పక్కన తిరిగి ఇద్దరు కలిసే దొంగతనం అనేది ఇద్దరు కలిసినా విడివిడిగా చేసిన దొంగలు. ఒక దొంగ ఇంకొక దొంగనే నువ్వు తప్పు అని నిరూపించాడంటే ఆ క్షణంలో ఎంతగా ఆయన మనసు మారింది ఒకసారి ఆలోచించాలి. మారింది కాబట్టే ఆ మాట అనగలిగాడు. అంత ఆలోచించాడు కాబట్టే యేసుక్రీస్తు వారు అంత త్వరగా డెసిషన్ తీసుకున్నాడు. ప్లస్ అదే కాకుండా రాజ్యం గురించి కూడా మాట్లాడాడు. చూడండి, ఆ దొంగని ఏమనాలి? తండ్రి, నువ్వు దేవుని కుమారుడివి, నన్ను క్షమించు అనకుండా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో అంటే, భూమి మీద అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఒకటి, ప్లస్ భూమి మీద గురించి కూడా ఆలోచించాల, రాజ్యం గురించి ఆలోచిస్తాడు డైరెక్ట్గా దొంగ. అంటే రాజ్యం వచ్చిద్ది, ఈయన రాజ్యం కూడా తీసుకొస్తాడు ఇక్కడికి అని కూడా నమ్మాడు. అంత నమ్మాడు, ఈ చిన్న గ్యాప్లో అంత నమ్మాడు యేసుక్రీస్తుని. రాజ్యం కూడా వచ్చిద్ది ఈయనతో పాటు, ఈయన రాజ్యం కూడా తేగలిగే అంత శక్తిమంతుడని చెప్పి ఆయన అంతగా నమ్మాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని నెక్స్ట్ మాటే నువ్వు నాతో ఉంటావని నిశ్చయంగా చెప్తున్నాను అని చెప్పేశాడు. కానీ ప్రజెంట్ మనకున్న కాలంలో అయితే అతను మరి యేసుక్రీస్తు వాక్యాలు ఆయన శిష్యుల్లో ఒక వ్యక్తి కాదు. అక్కడ ఆయన నాకు తెలిసి వాకింగ్ కూడా ఎక్కువ తెలిసి ఉండదు. ఎందుకంటే వాక్యం అన్న తెలిస్తే దొంగతనాలు చేయడు కదా. దొంగ అంటే అన్నోన్ పర్సన్, బైబిల్ అంటే తెలియని పర్సను ఎలా అంతగా ఇదయ్యాడంటే, ఆ క్షణంలోనే యేసుక్రీస్తు వారు అంటే ఎవరో తెలీదు, యేసుక్రీస్తు వారి ప్రసంగాలన్నీ వినలేదు. వినకపోయినా కూడా దొంగ ఎంతగా ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడంటే, ఈయన రాజ్యం తీసుకొస్తాడని అన్నీ అర్థం చేసుకొని టక్కమని ఆ మాట అనగలిగాడు. యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు అంత ఫాస్ట్గా డిసిషన్ తీసుకోగలిగాడంటే అదే, ఇతను ఇక్కడే ఒక దొంగగా నా పక్కన వేలాడుతున్నాడు, నా గురించి తోటి దొంగనే ఏలెత్తి చూపించాడు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ నేను తండ్రికి కుమారుడని నమ్మాడు, రెండో పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే నేను రాజ్యాన్ని కూడా తీసుకొస్తానని నమ్మాడు. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తికి పరలోకం ఇవ్వచ్చు, అందుకని చెప్పి అంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నాడు. అంత జరిగింది అక్కడ. ఆ కొద్దిసేపట్లో మనం చదువుకున్న 2 మాటల్లో ఇంత ప్రాసెస్. యేసుక్రీస్తు వారు ఎంత దూరం అయితే దొంగ ఎంత దూరం అయితే ఆలోచించి నువ్వు దేవుని కుమారుడు అని ఆయనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు, యేసుక్రీస్తు వారు కూడా ఆ దొంగకే నువ్వు ఖచ్చితంగా నీ మనసు మారింది అని దొంగకు సర్టిఫికేట్ ఇచ్చాడు అక్కడ, నువ్వు ఖచ్చితంగా ఉంటావు నా రాజ్యంలో అని చెప్పి. అంత ప్రాసెస్ అక్కడ జరిగింది. మన ప్రజెంటు ఇప్పుడున్న కాలంలో అయితే దొంగకి ఏం తెలీదు, ఆ కాసేపట్లో మారాడు. కానీ మనం మన జీవితాలను చూసుకున్నట్లయితే, మన అందరి జీవితాలని
యేసుక్రీస్తు వారు మన పక్కన సిలువ వేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం అంతా ఆనందంగానే ఉన్నాం, మనకు అన్ని దేవుడు ఇస్తున్నాడు, అన్నీ అంత పర్ఫెక్ట్గా ఉంది. మన తిండి లేని పరిస్థితి అయితే ఎవరికీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం దేవుని మీద విశ్వాసహీనులుగానే ఉంటాం. ఏదో ఒక సమయంలో కాదు, ఖచ్చితంగా విశ్వాసహీనులమే కాబట్టే మనం ఇంకా లోకంలో ఉన్నాం. కానీ ఆ దొంగ అలా చేయలే. చాలా త్వరగా, చాలా థింక్ బిగ్ అనమాట. బాగా పెద్దగా ఆలోచించాడు ఆ సిచ్యువేషన్లో. అంత ఆలోచించబట్టే స్పాట్లో డెసిషన్ తీసుకొని అతను పరలోక రాజ్యం ఇచ్చాడు. మనకైతే మనకు ఎందుకు అంత ప్రాసెస్ ఉందంటే అదే రీజన్. మనం అంత ప్రాసెస్ పెట్టినా కూడా మనం మారలేం. ఎందుకంటే మనకి ఇలా జీవితం మనకి ఇలా అలవాటు పడిపోయింది. అందుకని చెప్పి మనం ఇంత లోకంలో ఉండి మనం ఇంత మారలేకపోతున్నాం. అందుకే మనకు దేవుడు నువ్వు మారాలి, మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, సత్క్రియలు చేయాలి, అన్నీ చేయాలి, నువ్వు ఇంకొకటికి వెళ్ళి ప్రసంగం చేయాలి, వాడి మనసును కూడా మార్చాలి, అప్పుడే నీకు పరలోక రాజ్యం. ఇవన్నీ చేస్తేనే నీకు ఎందుకు అన్నాడంటే, ఇంత పాపమని మనం కూరుకుపోయాం కాబట్టి దాని నుంచి బయటికి రావాలంటే ఇవన్నీ చేయాలి. కానీ అక్కడ దొంగ పరిస్థితి అలా లేదు. చచ్చిపోయే స్టేజు అయిపోయింది. ఇంకా అయిపోయిన స్టేజ్లో ఏమీ తెలీదు. అక్కడున్న పరిస్థితిని నమ్మి యేసుక్రీస్తు వారు తండ్రికి కుమారుడు అని చెప్పి ఆయన నమ్మి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు అక్కడ. నువ్వు తండ్రి కుమారుడివే, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి. ఈ విషయాన్ని కనుక మన జీవితానికి అప్లై చేసుకోగలిగితే, ఎవరైతే యేసుక్రీస్తు అని సిలువేశారో వాళ్ళందరినీ అన్యులుగా తీసుకుంటే, ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరూ చర్చిలో కూర్చున్న మనమే. మనలో కొంతమంది అవిశ్వాసంతో ఉంటారు, ఒక దొంగలాగా, దూషించే దొంగలాగా. కొంతమంది ఈ మైండ్లో ఉంటారు. ఈ మారు మనసు పొందాలి అనే మైండ్లో చాలా తక్కువ కేసెస్లో చూస్తాం మనం. మన జీవితాలకు అప్లికేబుల్ చేసుకుంటే దీన్ని మన మారు మనసు పొందిన వారిగా కొంతమంది ఉంటారు. కొంతమంది ఒక దూషించే దొంగలాగా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏంట్రా పరిస్థితి అంటే, ఈ మారు మనసు సంఘంలో ఉన్న కొంతమంది వీళ్ళు చేసే పనుల ద్వారా కానీ, వీళ్ళు మాట్లాడే మాటల ద్వారా కానీ, వీళ్ళు చేసే క్రియల ద్వారా కానీ పక్కనుండి ఆడు ఎలా అయితే నువ్వు కూడా యేసుక్రీస్తు, నువ్వు బయటకు వచ్చేసి మమ్మల్ని కూడా తీసుకొచ్చే అన్నట్టు అన్నాడో, మారే వ్యక్తిని చెడగొట్టడానికి ట్రై చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాగే యేసుక్రీస్తుని కనుక చూసుకొని ఉంటే, ఆ విషయంలో ఫస్ట్ పలికిన మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అన్న మాట ప్రస్తుత కాలానికి కూడా బాగా అప్లై అయ్యిద్ది. ప్రస్తుతానికి కాదు, ప్రతి క్షణం కూడా తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు మన తరపున. తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, క్షమించు 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 అంటున్నాడు. కొంతమంది మారిన దొంగలాగా మారుతున్నారు, కొంతమంది ఇలా దేవుణ్ణి దూషిస్తున్నారు ఇంకో దొంగలాగా. మన జీవితాలకి ఆ సిచ్యువేషను బాగా పర్ఫెక్ట్గా అప్లై అయ్యిద్ది. మనం అప్లై చేసుకొని దాన్ని జాగ్రత్తగా ఆలోచించి, అంటే అలా చచ్చిపోయే సిచ్యువేషన్లో మారమని ఉద్దేశం కాదు. అక్కడ పరిస్థితి వేరు, అక్కడ సిచ్యువేషన్ వేరు. అక్కడ యేసుక్రీస్తు వారు కిందకి దిగి ఆయన కూర్చోబెట్టి వాకింగ్ చెప్పే సిచ్యువేషన్ కాదు అది. అతని మనసునే చూశాడు యేసుక్రీస్తు, అతని వే ఆఫ్ థింకింగ్నే చూశాడు. ఆయన విజన్, ఆయన నన్ను ఇంతగా ఈ చిన్న గ్యాప్లో నన్ను ఇంత గట్టిగా ఎలా నమ్మగలిగాడు, ఈయన మనసు చాలా మారింది అని ఆయన మనసులో అనుకున్న తర్వాతే ఆ దొంగకి ఒక హామీ ఇచ్చేశాడు. అలాగే మనం కూడా మన సిచ్యువేషన్లో కూడా యేసుక్రీస్తు వారు ప్రజెంట్ తండ్రికి అలా విజ్ఞాపన చేస్తున్నాడు. మన రీసెంట్గా అన్నయ్య మెసేజ్ కూడా చెప్పాడు, మనమేమి గొప్ప వాళ్ళం కాదు, నువ్వేమి మంచోడు కాదు, చచ్చిపోతున్న వాళ్ళు పాపాత్ములు అస్సలు కాదు, వాళ్ళకంటే మనమే పాపాత్ములం. మన తరపున యేసుక్రీస్తు వారు అక్కడ తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కొంచెం ఛాన్స్ ఇవ్వు అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టే మనం ఈరోజు ఇలా కూర్చొని ఉన్నాం. అది ఎవరైనా నమ్మాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సంఘటన బట్టి ఆ దొంగ ఆ కొంత పరిస్థితిని ఆలోచించి, తండ్రి కుమారుడు యేసుక్రీస్తు, తండ్రి నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పి ఎలా అయితే చెప్పాడో, మనకు ఆ పరిస్థితి కాదు. మనకు చాలా ఫ్రీడమ్ లైఫ్. ఆ దొంగ అంతకు ముందు సమయంలో అంతా వాళ్ళిద్దరు కలిసి ఏ ఇంట్లో దొంగతనం చేద్దామా అని థింక్ చేసి సడన్గా అక్కడికి వచ్చారు. కానీ మన పరిస్థితి అలా కాదు. మనకి అన్నీ మనం బైబిల్ చెప్పగలిగే అవకాశం ఉంది, తిరగగలిగే అవకాశం ఉంది, అన్నీ చేసే అవకాశం ఉంది. మనకు అస్సలు లాస్ట్ సెకండ్లో నేను మారుతాను అలాగే దొంగలాగా అంటే మనకి చల్లదు. ఎందుకంటే మన పరిస్థితులు వేరు, అక్కడ దొంగ పరిస్థితి వేరు. మన పరిస్థితికి తగ్గట్టు మనం ఖచ్చితంగా మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, సత్క్రియలు చేయాలి. అన్నీ చేస్తేనే మనకి
పరలోక రాజ్యం. వీటిలో ఏది చేయకపోయినా మనకి పరలోక రాజ్యం లేదు. ఎందుకంటే మనకు దేవుడు ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు, ఫ్రీడమ్ లైఫ్. ఏదైనా చేయగలం, మనం పాపమైనా చేయగలుగుతాం, వాకింగ్ చెప్పాలన్నా ఫ్రీగా చెప్పగలం, మనకు అడ్డు చెప్పాడు ఎవ్వడు లేడు. ఒకప్పుడు పరిస్థితులు వేరు, చాలామంది చచ్చిపోయారు. అన్నయ్య చెప్తూ ఉంటాడు కదా, మిషనరీలు అలా వెళ్ళి చచ్చిపోయారు, ఇలా చచ్చిపోయారు, వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. మనకు ఆ పరిస్థితి లేదు, మనకు ఫుల్ ఫ్రీడమ్. మనం అలా రోడ్డు మీద నుంచొని ఆపి ఏదన్నా మనిషికి చెప్పినా మనల్ని ఎవడో కదపడు. ఇప్పుడు మళ్ళీ కొంచెం అవి వస్తున్నాయి, అది కూడా కొన్ని రీజన్స్ వల్లే, తర్వాత ఆలోచించుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది మనకి చాలా ఫ్రీడమ్ లైఫ్ ఉంది. ఈ లైఫ్లో మనం అలా స్పాట్లో మారి పరలోక రాజ్యం వెళ్ళిపోవడం అనుకున్నాం పిచ్చతనం. కాబట్టి అందరూ తమ మనసుల్ని, ముఖ్యంగా నేను మార్చుకొని, నా గురించి అందరూ ప్రేయర్ చేయండి, నేను మార్చుకొని త్వరగా దేవునిలోకి రావాలని, బాప్తీసం తీసుకోవాలని, దేవుని పని చేయాలని మీరందరూ డైలీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. అలాగే దొంగ అయితే ఎంత విశ్వాసంతో యేసుక్రీస్తుని నమ్మాడో అంత విశ్వాసంతో మనం ఖచ్చితంగా నమ్మాలి. మనందరం అవిశ్వాసంలో ఉన్నాం కాబట్టే దేవునిలో లేము, అది వాస్తవం, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. ఆ విశ్వాసాన్ని పెంచుకుంటే ఎలాగైతే స్పాట్లో స్టేట్మెంట్ ఇచ్చాడో మన జీవితాల్లో కూడా అలా స్టేట్మెంట్ వచ్చింది. అలా వచ్చిందంటే మన లైఫ్ ఇంకా మారిపోయినట్టే, ఇంకా మనం సాతాను కూడా మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ జ్ఞాపకం చేసుకొని అలా బ్రతకాలని నా గురించి అందరు ప్రేయర్ చేయండి, మన సంఘం గురించి అందరు ప్రేయర్ చేయండి. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియ పరలోక తండ్రి, నీ మాటలు తండ్రి మీ సంఘబిడ్డలకి తండ్రి వెత్తబడిని తండ్రి ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి తండ్రి. అలాగే తండ్రి విన్నవారికి తండ్రి ఎలా అయితే ఆ దొంగ మనసు తండ్రి మారి తండ్రి కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పి నమ్మి మీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని దీన మనసుతో అడిగాడు తండ్రి, ఆ మనసును మాకు దయచేయండి. అలా మారే మనసును మాకు దయచేయండి తండ్రి. మాకు ఎంతో మంచి జీవితాన్ని ఇచ్చారు తండ్రి, దీన్ని వాడుకొని తండ్రి మీ పనికి మాత్రమే వాడుకోవడానికి తండ్రి మాకు మంచి ఆలోచనలు ఇవ్వండి తండ్రి. అలాగే తండ్రి ఇంకొక దొంగలాగా తండ్రి దూషించే జీవితాలు మాకు వద్దు తండ్రి. మంచి విశ్వాసంతో తండ్రి మిమ్మల్ని మాత్రమే నమ్మే తండ్రి మనసును మాకు దయచేయండి. అలాగే అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముందు చెప్పబో మాటలకు తండ్రి వాళ్ళందరికీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. ఆ మాటల నుంచి మేము ఏమైతే నేర్చుకోవాలో తండ్రి అవి నేర్చుకునేలాగిన ఆ మాటలు మా మనసులో విత్తబడడానికి మీరు సహాయాన్ని దయచేస్తారని ఆశిస్తూ ఈ చిన్న మాటలు తండ్రి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.